తిట్టిండే ఆ కేసీఆర్ని ఎన్ని మాటలు అన్నాడు. 100 కొరడా దెబ్బలు కొట్టాలి అది ఇది అని. లాస్ట్కు రేవంత్ రెడ్డి గారి మాటలు విన్న తర్వాత నాకైతే బాధ అనిపించింది. నాకన్నా కేసీఆర్ చాలా అనుభవంలో గొప్పవారు, నాకన్నా చాలా గొప్పవారు. మేము ఒకవేళ రాష్ట్రం కొరకు సలహాల కొరకు చర్చ అంటూనే మరి కేసీఆర్ సలహాలు రాష్ట్రానికి చాలా అవసరం. ఆయన చెప్పినట్టు ఆయన హోదాకు ఎలాంటి భంగం కలగకుండా మేము ప్రవర్తిస్తే మేమే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్తాం అంటూ మాట్లాడడం జరిగింది. అంటే నాకు అనిపించింది, అంటే కేసీఆర్ అనే వ్యక్తి నేను ఒక ముఖ్యమంత్రిగా గుర్తించట్లేదన్న విషయం అయితే స్పష్టంగా అర్థమైంది. అంటే ఏ రోజు కూడా కేసీఆర్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి అన్న పేరుని ఏ సభలలో కానీ ఎక్కడ కానీ మాట్లాడాలి. ఈవెన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అని పేరు పెట్టి అయితే ఎప్పుడు అనలే. ఒక్క మాట ఏదో అన్నట్టుంది, అది ఇప్పుడు ఉన్నోనికి ఎండ్రుగా కూడా తెలియదని కాళేశ్వరం గురించి విషయంలో అన్నాడు. సరే, నేను ఒక సజెషన్ అయితే రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలనుకుంటున్నా. ఏం సజెషన్ అంటే, మీరు హుందాగా మీటింగ్లల్లా తొడలు కొట్టకుండా డైరెక్ట్ కేసీఆర్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే కోర్టు ఏదైనా నదీ జలాల విషయంలో కోర్టులో ఉన్నటువంటి కేసులకు ఆ జడ్జిమెంట్ ఆర్గ్యుమెంట్స్ అప్పుడు అటెండ్ అవుతున్నారని చెప్పారు కదా, చాలా సంతోషం. కానీ మీరు ఆర్గ్యుమెంట్లకు అటెండ్ అవ్వడం కంటే కేసీఆర్ని ఒక రోజు 2 రోజుల్లో టైం అడిగి ఆయన దగ్గరికి వెళ్తే కేసీఆర్, హరీష్ రావు లేకపోతే వి ప్రకాష్ లాంటి వ్యక్తులు మీకు నీళ్ళ విషయంలో ఏ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలన్న విషయం మీదనైతే మీకు స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సరే, మీకున్నటువంటి యొక్క ఆఫీసర్లు ఇస్తున్నారో ఇవ్వట్లేదో తెలియదు, కానీ మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీకు భేషజాలు లేకుంటే కేసీఆర్ లాంటి వ్యక్తిని రాష్ట్ర ప్రయోజనాల కొరకు మీరు కలవడంలో తప్పులేదు, అడగండి. ఇప్పుడైతే ఎలక్షన్లు లేవు. నీళ్ళ విషయాలనే కాదు, పెట్టుబడుల విషయంలో కూడా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లాంటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకుంటే ఈ రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుందని నా అభిప్రాయం. ఎట్లేదన్నా ఇంకా 3-3.5 సంవత్సరాలు దూరంలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కొరకు ప్రతిపక్షాలు, అధికార పక్షం కూడా కలిసి పనిచేస్తే రాష్ట్రానికి కొంచెం మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎర్రవల్లి ఫామ్ హౌస్కు తొడలు కొట్టకుండా లేదా సవాల్ విసరకుండా ఉందాగా వెళ్ళి అనుభవాన్ని లేకపోతే ఆయన నాలెడ్జ్ని రాష్ట్ర ప్రయోజనాల కొరకు వాడితే మంచిదని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా. ఆయనతో పాటు చాలామంది నిపుణులు ఉన్నారు. నిపుణులు వి ప్రకాష్ లాంటి వ్యక్తులని కూడా కలిసి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో చర్చిస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, అంటే వీళ్ళే కాదు కేసీఆర్ జర్నీ చేసిన వాళ్ళు, అంటే లాంగ్ జర్నీ చేసిన వాళ్ళ దగ్గర కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి నీళ్ళ విషయంలో వాళ్ళని సంప్రదిస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళ కొరకు అధికార పక్షం, ప్రతిపక్షం ఒకటైతే నష్టమేం లేదనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.